హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నూడిల్స్ చేస్తున్నా. నూడిల్స్కి కావాల్సినవి ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీ ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. ఇగో ఆలుగడ్డ, ఇది పొటాటో పొడవుగా కట్ చేసుకున్న. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న. నూడిల్స్ను నీళ్ళు వేడి చేసి అందులో వేసి ఉడికించుకోవాలి. నూడిల్స్ను దాల్చిన చెక్క పౌడర్ ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక బాండి పెట్టుకొని దీంట్లో పచ్చిమిర్చి వేసా. ఆయిల్ వేడైన తర్వాత క్యారెట్, ఆలు వేసుకొని క్యాబేజీ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా నూడిల్స్ ఉడికిన తర్వాత ఇలా ఒక జల్లెట్లో వేసి కాస్త ఆయిల్ వేసి ఇవి చల్లార పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసుకుందాము. ఇలా నూడిల్స్ వేసుకుందాం. సాల్ట్ రుచికి సరిపోయేంత, చిల్లీ పౌడర్, దాల్చిన పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీ ఇలా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నిదానంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చివరగా ఆనియన్స్ వేసి కాస్త మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇలా కలిపి సర్వ్ చేసుకోవడమే. నూడిల్స్ రెడీ. ఇలా సర్వ్ చేసుకొని దీనిపైన కాస్త నిమ్మకాయ కూడా పిండుకొని కలుపుకొని తినేస్తే నూడిల్స్ రెడీ. ఇంట్లోనే మంచిగా వెజిటేబుల్ నూడిల్స్ రెడీ చేసుకోవడం సింపుల్గా చూపించాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా నూడిల్స్ని షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూడడానికి వీలయ్యి చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు చూసి తెలుసుకొని చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.